తెలీదు. అలాగని ఏవి గొప్ప గొప్ప వస్తువులు కూడా కొనుక్కునే వాళ్ళు కూడా ఉండరు. కానీ డబ్బులు మాత్రం చేతిలో నిలవవు. దానికి కారణం వాస్తు దోషాలు కూడా ఉంటాయి. మన ఇంట్లోనే కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి తప్పకుండా బయటపడవచ్చు. మరి అలాంటి పరిష్కారాల్లో ఒకటి పూజా మందిరం. మనం దేవుణ్ణి ప్రార్థించడానికి గదిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గది, లేకపోతే ఈశాన్య మూలలో ఒక చిన్న మందిరాన్ని నిర్మించైనా సరే దేవుణ్ణి పెట్టుకుంటూ ఉంటాము. అలాగే దేవుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. సంపదలకి కొలు అధిష్ట దేవత లక్ష్మీదేవి, సంపదలనిచ్చే తల్లి. ఆ సంపదలిచ్చే లక్ష్మీదేవి ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడే కొలువై ఉంటుంది. ఎవరి నోటి వెంట మంచి మాటలు వస్తాయో, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకని ఇంటిని వీలైనంత వరకు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజా మందిరం దగ్గర ఎటువంటి మురికి అంటే చెడు వాసన ఇలాంటివి ఏవి కూడా రాకుండా చూసుకోవాలి. అదే విధంగా దేవుని మందిరంలో సంపదలకి కారకులైన కుబేరుడు, లక్ష్మీదేవి వీళ్ళిద్దరి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ మీ దేవుని మందిరంలో తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళిద్దరి విగ్రహాలు కనుక లేకపోయినా దేవుని ఫ్రేములు కనుక, ఫోటోలు కనుక మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే తప్పకుండా మీకు అదృష్టం అనేది వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేరు అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. పేదరికం మీ మధ్య నుంచి వెళ్ళిపోతుంది. అదే విధంగా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటే కూడా మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ ఉప్పు దీపం అనేది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 4 వారాలు, 5 వారాలు ఇలా మీరు వారాలు లెక్కేసుకొని వరుసగా అంటే శుక్రవారం అలా 5 వారాలు బేసి సంఖ్యలో వచ్చే వారాలను మాత్రమే చూసుకొని మీరు ఎప్పుడు మొక్కుకుంటే అప్పుడు ఉప్పు దీపాన్ని వెలిగించండి. దీనికి కావాల్సిందల్లా మట్టి ప్రమిదలు, ఒక మట్టి మూకుళ్ళ నిండా కూడా ఉప్పు వేసి అప్పుడు ఆవు నేతితో ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. వారం ఉప్పుని మారుస్తూ ఉండండి. ఆ మార్చిన ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి మీరు ఇట్టే బయటపడొచ్చు. మీకున్న అనేక సమస్యలు దూరం అయిపోతాయి. మరి చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.